अस्सलाम वालेकुम హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ముస్లిమ్స్ స్టైల్లో మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ ఫ్రై అనేది. మీకు చపాతీస్లో, రోటీస్లో, ఇంకా వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది. బగారా రైస్లో సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. కుక్కర్లో 1/2 kg మటన్ ఈ విధంగా శుభ్రంగా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకొని, రుచికి సరిపడినంత కల్లుప్పు, 1 గ్లాస్ వాటర్ వేసి, చిటికెడు పసుపు అనేది వేసుకొని బాగా ఈ విధంగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని, ఈ కుక్కర్కి మూత అనేది పెట్టి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు జార్ తీసుకొని మసాలా తయారు చేసుకోవాలి. దీంట్లో కొబ్బరిని కట్ చేసుకొని 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికిపోయిన తర్వాత కుక్కర్కి విజిల్ తీసి మూత తీసి చూస్తే ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అనేది పెట్టేసి టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి, సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు వేసి, ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి మారేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసి బాగా ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా మారి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అనేది చేసుకోవాలి. కలర్ అనేది మారాలి ఆనియన్స్కి, అప్పుడు దాకా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను తీసుకున్నది 1/2 kg మటన్ అండి. 1/2 kg మటన్కి 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని, రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నాన్ వెజ్కి కారము కొంచెం ఎక్కువ అయితేనే బాగుంటుంది. ధనియాల పౌడరు 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని 1 టేబుల్ స్పూను వేసుకోండి. వేసి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే మంట అనేది పెట్టేసి చేసుకోండి. ఆ తర్వాత ఉడికించుకున్న మటన్లోని వాటర్ అనేది, ఈ వాటర్ వేసి ఈ మసాలా అంతా బాగా ఉండలు లేకుండా ఆ వాటర్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత మటన్లో వేసి ఉడికించుకున్నాం. సాల్ట్ అనేది నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకున్నానండి నేను. వేసి ఈ విధంగా బాగా కలుపుకొని, ఈ గ్రేవీ అంతా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేటట్టు రావాలి. అప్పుడు దాకా మధ్య మధ్యలో అడగకుండా దగ్గరుండి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో మంట అనేది పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఈ విధంగా గ్రేవీ దగ్గర పడి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కల్ని వేసేయాలండి. ఈ మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఆ మటన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీడియంలో తీసేసి సిమ్లో పెట్టేసి ఒక 5-6 మినిట్స్ దాకా బాగా కలుపుకుంటూ దగ్గరుండి ఈ విధంగా గ్రేవీ అంతా ఇంగిపోయేదాకా బాగా కలుపుకోవాలి. మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే గ్రేవీగా పెట్టుకోండి. లేదు మాకు పొడిగా కావాలంటే ఈ మసాలా అంతా బాగా ఇంకిపోయేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీరని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా చాలా బాగుంటుందండి. ముస్లిం స్టైల్లో మటన్ ఫ్రై రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.